హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు భరత్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఒక వార్త అయితే బాగా హల్చల్ చేస్తుంది. సో టీడీపీ పగ్గాలు లోకేష్ గారి చేతులకు ఇస్తున్నారు అన్నట్టు ఒక వార్త బాగా ఇప్పుడు వైరల్ అవుతుంది. సో దీంట్లో వాస్తవం ఎంత? సో దీనిపై మీ స్పందన ఏంటి? ఇది చాలా కాలం నుంచి ప్రచారంలో ఉంది. ఓకే. లోకేష్ గారిని ప్రమోట్ చేయాలని చెప్పి కార్యకర్తల నుంచి నాయకుల నుంచి ఒత్తిడి వస్తున్న మాట నిజమే. ఎందుకంటే తను లోకేష్ ఏదైతే యువగలం చేయడం జరిగిందో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో, ఆ సమయంలో తన శక్తిని నిరూపించుకోవడం జరిగింది. గతంలో తన మీద ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ ఆ విమర్శల్ని నవ్వుతోనే స్వీకరించి నేనేంటో చూపించుకోవాలని చెప్పి యువగలం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా యువకులను కలవడం జరిగింది. వాళ్ళ సమస్యలను తెలుసుకోవడం జరిగింది. అక్కడ ఒక నాయకత్వ లక్షణాలను కూడా పెంపొందించుకోవడం జరిగింది. దాని ద్వారా తను ఏదైతే ఎప్పుడూ గెలవని మంగళగిరి సీటు ఏరుకోరు ఎంచుకొని ఆ సీటును గెలవడం జరిగింది. చాలామంది రాజకీయ నాయకులు ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కడైతే సేఫ్ సీట్ ఉంటుందో దాన్ని గెలిచే ప్రయత్నం చేసుకుంటారు. కానీ ఎక్కడైతే కఠినంగా ఉందో, ఎప్పుడు గెలవలేదో ఆ సీటును గెలిచడం ద్వారా తెలుగుదేశం పార్టీ మొదటిసారిగా మంగళగిరి సీటును గెలిచిందని ఒక రికార్డును సృష్టించగలిగాడు. అంటే అక్కడ నాయకత్వాన్ని ప్రూవ్ చేసుకోగలిగాడు. ఇటీవలి కాలంలో మనం చూసుకున్నట్టయితే చాలా సందర్భాల్లో చాలా సమస్యల పరిష్కారానికి ముందు ఉంటున్నారు. చంద్రబాబు నాయుడు కంటే కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే స్పందించడం, దాని మీద రియాక్ట్ అవ్వడం, వాళ్ళకు బాధితులకు సహాయం చేయడం. రాజకీయ నాయకునికి ముఖ్యంగా లీడర్కు ఉండాల్సిన లక్షణాలు ఇవే. ఎవరికి బాధితులకు అండగా ఉండడం, ఎవరైతే సమస్యలు ఉన్నారో వాళ్ళని పరిష్కరించడం, ఇవి చేయాల్సిన ఈ లక్షణాలన్నీ పుంజుకున్న నేపథ్యంలో తనకు వారసత్వంగా కూడా మనం చూసుకున్నట్టయితే వాళ్ళ తాత మాజీ ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. 10 ఏళ్ళు పార్టీని నడిపించడం జరిగింది. ఇక వాళ్ళ నాన్న 30 ఏళ్ళ నుంచి పార్టీ అధ్యక్షుడు. అంటే ఇంట్లో ఇవన్నీ అంటే పరిపాలన ఎలా చేయొచ్చు, ఎలా చేయకూడదు, గెలిచినప్పుడు ఏ విధంగా ఉండాలి, ఓడిపోయినప్పుడు ఏ విధంగా ఉండాలి, గెలుపు ఓటమిని ఏ విధంగా సమానంగా స్వీకరించాలనే తత్వాన్ని బోధపరచుకుంటారు. ఆ తత్వాన్ని బోధపరచుకోవడం వల్లనే ఓడిపోయిన సమయంలో కూడా చాలామంది ఎద్దేవా చేయడం జరిగింది. నువ్వు అసలు అంతకుముందు మొదటిసారి ప్రభుత్వంలో నువ్వు దొడ్డిదారిన ఎమ్మెల్సీ ద్వారా ఎన్నికై మంత్రి పదవి చేపట్టావు, మరోసారి ఎన్నికల్లో నువ్వు ఓటమి చెందావని చెప్పి చాలామంది వైసీపీ నాయకులు ఎద్దేవా చేయడం జరిగింది. కానీ ఆ ఎద్దేవా చేసిన దగ్గర నుంచే ఎక్కడైతే అపజయం నుంచే విజయాల వైపు ఎవరైతే పయనిస్తారో వాళ్ళకి సక్సెస్ రేట్ ఉంటుంది. ఈ క్రమంలో చూసుకున్నట్టయితే ఈ సంవత్సర కాలాన్ని మనం ఒకసారి పరిశీలించినట్టయితే తనకిచ్చిన మంత్రి అంటే ముఖ్యమైన శాఖ ఒకటి విద్యాశాఖ అనుకోవచ్చు, ఇంకోటి ఐటీ శాఖ. దాంట్లో ఖచ్చితంగా కూడా విద్యాశాఖ చాలా ముఖ్యమైన శాఖ. ఈ రోజుల్లో మనం చూసుకున్నట్టయితే విద్య అలాగే ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనది. ప్రజలకు అవసరమైనది, నిత్యావసరమైనది. ఎక్కువ ఇబ్బందులు పడుతున్నది ఏంటంటే విద్య మీద ఎక్కువ కేటాయించాల్సి వస్తుంది, ఆరోగ్యం మీద ఎక్కువ కేటాయించాల్సి వస్తుంది. దాంతోపాటుగా ఐటీ విద్య ఒకవైపు విద్యాశాఖ కొనసాగిస్తుంది. విద్య పూర్తి చేసిన వాళ్ళకు ఐటీ రంగంలో ఉపాధి కల్పించడం అంటే ఒక రెండు ఎట్లా సమన్వయం చేస్తున్నాడు అనేది మనకు తెలుస్తుంది. ఈ సందర్భంగా మనం చూసుకున్నట్టయితే ఇన్ని నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్న నేపథ్యంలో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిన్నర్కు ఆహ్వానించడం జరిగింది. ఒక మంత్రి జనరల్గా ముఖ్యమంత్రులు వెళ్తేనే వాళ్ళకు 5 నిమిషాలు 10 నిమిషాలు సమయం ఇచ్చి వాళ్ళతో మాట్లాడి పంపిస్తుంటారు. వాళ్ళ సొంత పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులతోటే కొంతసేపు గడుపుతారు. అలాంటిది అంటే కూటమి ప్రభుత్వంలో మిత్రపక్షం అయినప్పటికీ వేరే పార్టీకి చెందిన ఒక నాయకుడిని, అది కేవలం మంత్రిగా పనిచేస్తున్న నాయకుని దాదాపు 1-2 గంటల సేపు మాట్లాడి ఫ్యామిలీతో స్పెండ్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. అది ఎప్పటికీ లోకేష్ బాబుకి అది ఎప్పటికీ గుర్తుండే విషయంగా చెప్పొచ్చు. ఇలాంటి సందర్భంగా పార్టీ కార్యకర్తల నుంచి ఖచ్చితంగా ఒత్తిడి వస్తుంది. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే ఇక చంద్రబాబు నాయుడుకి వయసు మీద పడుతున్న కొద్దీ కొంత తిరిగే శక్తి తగ్గుతుంటుంది. ఎప్పుడూ ఒకేలాగా ఉండే పరిస్థితులు ఉండేది. నెక్స్ట్ నాయకత్వాన్ని తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది. గతంలో చూసుకున్నట్టయితే 40 ఏళ్ల క్రితం పార్టీ పుట్టిన ఇప్పుడు ఉన్న నాయకులందరూ ఇప్పుడు దాదాపు అందరూ రిటైర్మెంట్ అయ్యారు, కొంతమంది చనిపోవడం జరిగింది. ఇప్పుడు యాక్టివ్గా ఉన్న నాయకులు చాలా వేల మీద లెక్కబెట్టే వ్యక్తులు ఉన్నారు. కొత్త నాయకత్వాన్ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. కొత్త నాయకత్వాన్ని క్రియేట్ చేయాలంటే కొత్త నాయకుడు కూడా కావాలి. ఆ నాయకుడిని ఎప్పుడు రూపొందించాలి? ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు యాక్టివ్ ఉందో, తన మార్గదర్శకంలో నడుస్తుందో,
పార్టీ మళ్ళీ పడిపోకుండా ఉండాలి. ఒక నాయకునికి అప్పగించినప్పుడు ఆ పార్టీ డౌన్ అవ్వకుండా ఉండాలంటే ఆ స్థాయి మెయింటైన్ చేయాలి. ఆ స్థాయి మెయింటైన్ చేయాలంటే ఇప్పటికే ప్రూవ్ చేసుకున్న లోకేష్కి ఇప్పుడు తను అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినట్టయితే వర్కింగ్ ప్రెసిడెంట్ అన్ని కార్యక్రమాలు చూసుకుంటాడు. అసలు కార్యకర్తల్ని లేకపోతే జిల్లా అధ్యక్షుల్ని రాష్ట్ర అధ్యక్షుల్ని సమన్వయపరచడం, వీళ్ళని ఏ విధంగా ముందుకు సమస్యలు వచ్చినప్పుడు, ప్రతిపక్షాల నుంచి సమస్యలు వచ్చినప్పుడు, విమర్శలు వచ్చినప్పుడు వాళ్ళని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఇవన్నీ గైడ్ చేయాల్సిన అవసరం అధ్యక్షులకు ఉంటుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ దాదాపు ప్రెసిడెంట్తో ఈక్వల్ అని చెప్పొచ్చు. ప్రెసిడెంట్ చేసే పనులన్నీ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తుంటారు. కాబట్టి ఈ విధంగా నాయకత్వాన్ని ప్రోత్సహించే దశగా చంద్రబాబు నాయుడు ఆ విధంగా అడుగులేసే అవకాశం ఉంది. మనం చూసినట్టయితే ఈ 40 ఏళ్ల కాలంలోనే ఒక లోకేష్ అనే కాదు, మిగతా సామాన్య కుటుంబం నుంచి కూడా చాలామంది రాజకీయ నాయకులుగా ఎదిగిన సందర్భాన్ని మనం చూడొచ్చు. చాలామంది అతి సామాన్య కుటుంబాల నుంచి తెలుగుదేశం పుట్టిన తర్వాతనే నాయకులైన వాళ్ళు. గతంలో ఉన్న పార్టీలను చూసుకున్నట్టయితే భూస్వాములకు లేదంటే పెట్టుబడిదారులకు, కొన్ని వర్గాలకు, కొన్ని కుటుంబాలకే రాజకీయం అనేది ఉన్న సందర్భంగా ఎన్టీ రామారావు ఎప్పుడైతే పార్టీ పెట్టడం జరిగిందో రాజకీయాలు అనేది సామాన్యుని చెంతకు చేరనిది, రాజకీయాల మీద చర్చ చేయడం జరిగింది, అంటే పత్రికలను చూడడం జరిగింది. అంతకుముందు మనకేం సంబంధం లేదు, ఎవరు సర్పంచ్ అవుతారు, ఎవరు ఎమ్మెల్యే అవుతారు, ఎవరో ఎంపీ అవుతారు, ఎవరో ముఖ్యమంత్రి అవుతారు అనే సందర్భం నుంచి ఎవరైతున్నారు, ఎందుకు అవుతున్నారు, మేము ఎందుకు కాకూడదు, మేము కూడా అవ్వచ్చు అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతనే ప్రారంభమైంది. ఆ సందర్భంలోనే చాలామంది యువకులు పార్టీలో చేయడం జరిగింది. వాళ్ళంతా 40 ఏళ్ళు, అప్పుడు 20-30 ఏళ్ళు ఉన్న వాళ్ళంతా ఇప్పుడు 60-70 ఏళ్ళకు వస్తారు. కాబట్టి వాళ్ళంతా రిటైర్మెంట్ స్థాయిలో ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా యువ నాయకత్వం అవసరం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ట్రాన్సిషన్ పీరియడ్గా చెప్పచ్చు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు రిటైర్మెంట్ ప్రకటించే లోపే ఒక కొత్త నాయకత్వం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ కొత్త నాయకత్వం క్రియేట్ చేసే దిశగా కార్యకర్తల నుంచి ఒత్తిడి వస్తుంది. ఎందుకంటే ఒక లీడర్ కావాలి. సింపుల్ లాజిక్ మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టయితే మనకు అసలు తెలంగాణలో పార్టీకి క్యాడర్ ఉంది, పార్టీని అభిమానించే ప్రజలున్నారు, క్యాడర్ ఉంది. కానీ ఒక లీడర్ లేకపోవడం వల్ల తెలుగుదేశం ఇక్కడ దెబ్బతిన్నది. కాబట్టి ఆ లోటు ఉండకుండా చూడాలంటే ఇప్పుడే కొంత అప్పగించినట్టయితే అది ఫిల్లప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికి కూడా చాలామంది తెలుగుదేశం తెలంగాణలో అభిమానిస్తుంటారు. ఆ పార్టీ మళ్ళీ పోటీ చేస్తే బాగుండు, మళ్ళీ వస్తే బాగుండని. ఆ క్యాడర్ ఉంది. ఆ క్యాడర్ను కాపాడుకోవాలంటే లీడర్ ఉండాలి. ఇక్కడ కేవలం లీడర్ లేకపోవడం వల్లనే ఈ సమస్యను ఎదుర్కొంటుంది. కాబట్టి భవిష్యత్తు తరాల కోసం ఖచ్చితంగా కూడా లోకేష్కు పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. ఖచ్చితంగా తను ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు, యువగలం ద్వారా ప్రూవ్ చేసుకున్నాడు, మంత్రిగా ప్రూవ్ చేసుకుంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా అతన్ని ఎలాంటి అంటే ఎక్కడ కూడా తనకి వ్యతిరేకత లేకుండా ఖచ్చితంగా కూడా ఆ పదవిని చేపట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి టీడీపీ పగ్గా లోకేష్ గారి చేతిలో పెడితే కనుక మరి ఆ పార్టీని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లే క్యాపబిలిటీ లోకేష్ గారికి ఉందంటారా? ఖచ్చితంగా మనం ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్పడానికి కారణం తను ప్రూవ్ చేసుకున్న తర్వాతనే వీటికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు యువగలం ఎందుకు తీసుకొచ్చాడు, మంగళగిరిలో ఎందుకు గెలిచాడు, మినిస్టర్గా ఒక్కొక్క స్టెప్ డైరెక్ట్గా వచ్చి పార్టీ ప్రెసిడెంట్ చేస్తే అది అతనికి అనుభవం తక్కువ ఉంటుంది. ఇప్పుడు చేస్తున్నది కార్యకర్తల్ని కలుస్తున్నారు, ప్రజల్ని కలుస్తున్నారు, ఏ కార్యకర్త ఏ నాయకునికి ఎంత కెపాసిటీ అని చూస్తున్నారు, ఎవరిని మనం మంత్రివర్గంలో తీసుకోవాలి, ఇవన్నీ కూడా అతను బేరీజ్ వేస్తున్న సందర్భంలో ఖచ్చితంగా కూడా నాయకత్వ లక్షణాలు ఇప్పటికే పుచ్చుకున్నాడు. గతంలో అతని మీద చాలా విమర్శలు ఉండే, మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే గూగుల్ ఓపెన్ చేస్తే ఏవో పేర్లు వచ్చాయి. కానీ ఇప్పుడు అవన్నీ మాయమయ్యాయి. ఎట్లా మాయమయ్యాయి? తన నాయకత్వాన్ని ప్రూవ్ చేసుకోవడం వల్లనే, తన నాయకత్వంలో ఎదగడం వల్లనే వచ్చాయి. కాబట్టి ఇంత దూరం ప్రయాణించిన తర్వాత మొదటి ప్రయాణం అనేది చాలా కష్టంతో కూడుకున్నది. ఒకసారి ప్రయాణం స్టార్ట్ చేసిన తర్వాత ఆ ప్రయాణంలో ఇక ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడి వరకు ప్రయాణం చేసిన తర్వాత పార్టీని నడపగల సత్తా, ధైర్యం ఖచ్చితంగా లోకేష్కి కూడా ఉంటుందని మనం భావించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్.